ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలను సందర్శించడం జరిగింది. మరి బాపట్ల జిల్లా సమావేశాన్ని అద్దంకిలోను, అదేవిధంగా ప్రకాశం జిల్లా సమావేశాన్ని ఒంగోలులోనూ నిర్వహించినటువంటి సందర్భంగా ఈ ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడాలని రాష్ట్ర అధ్యక్షుడినైనటువంటి నాగిశెట్టి ధర్మ అనబడే నేను, అదేవిధంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినటువంటి చిన్నబాబు గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి నక్కా కాంతారావు గారు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది. మరి ఈరోజు షెడ్యూల్డ్ కులస్తులు చాలా జాగరూకతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1, మనము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం. ఆయన మనకు చేసిన దిశానిర్దేశం రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే వట్టి మాటలు కాదు, అది ఒక పెద్ద గట్టి మేలు. మనలో యూనిటీ అనేది రాజ్యాధికారానికి మరి అల్టిమేటం. యూనిటీ వచ్చినప్పుడు, రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లు, మిగతా అన్ని సౌకర్యాలు అనేటివి అవి చాలా స్వల్పమైనటువంటివని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివే. అందుకనే మహామహుడు మహచ్చరువు నీటి పోరాటం అంటే పశువుల కంటే హీనంగా ఉన్న మనల్ని ఈరోజు సర్వ హక్కులు కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది రాజ్యాంగం ద్వారా మనకు అన్ని విషయాల్లోనూ సమాన హక్కులు సాధించి పెట్టి రాజ్యాధికారాన్ని పొందమన్నాడు. దీన్ని మర్చిపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మనం ఆ దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. ఈ జీవితంలోనే ఒక అడుగైనా సరే ఆ దిశలో మనం వేయాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, ఆయన కమ్యూనల్ అవార్డు అనేక ఒత్తిడుల వల్ల, అనేక కష్టాల వల్ల, అనేక బెదిరింపుల వల్ల శక్తి చాలక ఆ రోజు రిజర్వేషన్లకు మాత్రమే ఒప్పుకొని కమ్యూనల్ అవార్డు అనేటువంటి దాన్ని అపరిష్కృతంగా వదిలివేయడం జరిగింది. ఆ కమ్యూనల్ అవార్డు మీద మనం దృష్టి సారించాలా. ఎంతసేపు ఆ సినిమా యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ సినిమా యాక్టర్ రాజకీయాల్లోకి పోయాడు, ఆ రాజకీయ నాయకుడు ఈ మాట అన్నాడు, ఈ రాజకీయ నాయకుడు ఈ మాట, దీంతోనే మన బుర్రలు నిండిపోతున్నాయి. అసలైన ఆలోచన మనలోంచి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మరి ఈరోజు ఉంది అనేది దయచేసి గమనించండి. 4%, 5% ఉండేటువంటి ప్రజల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు గద్దెనెక్కి 22.5% ఉండే మనల్ని అట్టడుగుకు మరి తొక్కి 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 పారేస్తున్నారు. ఈరోజు పిఠాపురంలో ఎస్సీలు, మాలలు, మరి దళితులు మరి గ్రామ బహిష్కరణ శిక్షకు గురయ్యి అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి విషయం. ఎంతోమంది నిత్యము మానభంగాలకు గురైనా ఎవరికి చెప్పుకున్నా మరి వాళ్ళకి న్యాయాలు జరగడంలా. ఎంతోమంది భూములు దురాక్రమణలు అవుతున్నాయి, ఎవరికి చెప్పుకుందామన్నా జరగడంలా. భూమి దురాక్రమణలు క్రిమినల్ కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం. అయితే తహసీల్దారు ఆ విషయంలో ఎవరిని గైడ్ చేయడు. పోలీసు వాళ్ళు భూమి దురాక్రమణల విషయంలో ఎఫ్ఐఆర్లు కట్టరు. అసలు 24 గంటల్లో కట్టాల్సిన ఎఫ్ఐఆర్ను అసలు కట్టడమే లేదు. ఎవరు మాట్లాడాలి దీనిపైన? మనమే మాట్లాడాలా. మనమే యు ఆర్ యువర్ ఓన్ మాస్టర్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే మనము దిక్కులేని వాళ్ళమా? కాదు, దిక్కు మనకు మనమే దిక్కు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తే దిక్కు అనేది మనం చూడాలి. అదేవిధంగా సమాజం అతి బలీయమైంది. సమాజంలోని అన్ని వర్గాలు గౌరవనీయమైన వర్గాలు, అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నది. కాబట్టి సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే పనిలో కూడా మనం ఉండాలి. అందుకనే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఉండగా మనకు సివిల్ రైట్స్ డే అనేదాన్ని జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా వచ్చినటువంటి రికమెండేషన్స్ ద్వారా ఆయన ఆ జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకు? కేవలం పేపర్లకు పరిమితం అయ్యేదానికే? ఓ జిల్లా కలెక్టర్ గారులు, ఓ తహసీల్దారులు, ఓ ఆర్డీఓలు, ఓ సబ్ కలెక్టర్లారా, మీకు సమాజం మార్పుకు గురి కావడం ఇష్టం లేదా? కులరహిత సమాజం మీకు ఇష్టం లేదా? ఈ అతి గొప్ప దేశమైన భారతదేశం ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూ కులంతో కుళ్ళిపోతూ మతంతో నాశనం అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా? ఏది వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ సివిల్ రైట్స్ డే? సివిల్ రైట్స్ డే అంటే ఒక గ్రామంలో ప్రతి మంత్లో కూడా మరి అందరు అధికారులు, ఆ మండల అధికారులు అందరూ ఒక గ్రామానికి పోవాలా. ఆడుండే అన్ని కులస్తులను సమానంగా కూర్చొని పెట్టాలా. వాళ్ళందరితోనూ మనసు విప్పి మాట్లాడాలా. చట్టాలు ఏం చెప్తున్నాయో చెప్పాలా. సమాచార హక్కు చట్టం అంటే ఏందో చెప్పాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే ఏందో చెప్పాలా. మనందరం సౌభ్రాతృత్వంతో మెలగాల అని ఉద్బోధించాలండి. దట్ ఈస్ కాల్డ్ సివిల్ రైట్స్ డే. మీరేం చేస్తున్నారు? నోట్సుల్లో సంతకాలు పెట్టేసి జరిగినట్టు రాస్తున్నారు. కొన్ని దగ్గరలో ఏం చేస్తున్నారు? అక్కడికి పోయేది తహసీల్దార్ గారు, ఏం మీకు కార్డులు ఉన్నాయా, మీకు పింఛన్ వస్తుందా అని అడిగేది. వాళ్ళు వస్తున్నాయని కానీ రాలేదని కానీ చెప్తే వాళ్ళకి ఏళ్ళ ముద్రలు లేపించుకుని వచ్చేది సివిల్ రైట్స్ డే మంగళం. ఏమండి, అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేయాలంటే ఒక హక్కు ఉండాలండి. నేను ఈ సంవత్సర కాలంలో అంబేద్కర్ గారు చెప్పినటువంటి దారిలో ఇదిగో ఇంత పని చేశా. ఇదిగో ఈ హాస్టల్కి పోయినా, ఈ హాస్టల్లో మెనూ ప్రకారం అన్నం పెట్టేటట్టు చూసా. ఈ యొక్క సివిల్ రైట్స్ డేలో పాల్గొన్నా. అంతేకాకుండా ఓ ఎమ్మెల్యేలారా, మీరు ప్రజాప్రతినిధులు, మీ కులానికి మాత్రమే కాదు, మీ కులపు ఓట్ల కంటే మా కులాల ఓట్లు ఎక్కువ. మీ కులపోళ్ళు ఇళ్లలో చేరినా మేము వచ్చి ఎర్ర టెండ్లో అయినా మీకు డబ్బులు తీసుకోకుండాను మీకు ఓట్లు పెట్టి మీరు ఏ పార్టీ వాళ్ళైనా గెలుస్తున్నారు. మా గురించి మీరు ఆలోచించరా? ప్రతి సంవత్సరం గవర్నమెంట్ డబ్బుతో ఎమ్మెల్యే అధ్యక్షతన ప్రతి నియోజకవర్గంలోనూ మరి సదస్సు జరగాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ రూల్స్ చెప్తున్నాయి. పున్నయ్య కమిషన్ కూడా దాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ సంవత్సరం ఎప్పుడు జరిగిందో చెప్పండి. సవినయంగా మిమ్మల్ని నేను ఎందుకంటే యువర్ ఏ రూరల్, మేము అల్పులం, మేము మీ ప్రజలం, మీకు ఓట్లేసిన వాళ్ళం. మీరు సహాయం చేస్తే ఈ సమాజంలో బాగా బతకాలనుకునేవాళ్ళం. ఏమయ్యా, కులరహిత సమాజం మీకు ఇష్టం లేదా అని నేను సవినయంగా అడుగుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈరోజు మా ఉద్యోగులందరూ కూడా ఫర్దర్ స్టడీస్ కోసం 1 సంవత్సర కాలం జీతపు చెల్లింపులతో ఇవ్వాల్సినటువంటి ఆ స్టడీ లీవ్ని దయచేసి పునఃసమీక్ష చేసి మాకు ఇవ్వండి. మా వాళ్లను, మాకుండే ఆయుధం ఇంకేముంది? చదువే. ఆ చదువులో మేము ఎగబడితే తప్ప మాకు పై స్థాయిలకు పోయేటువంటి అవకాశం లేదని మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు విద్యాభ్యాసం నుండే ఒక లీడర్గా ఉండి మా వాళ్లతో తిరుపతిలో మమేకమై అభివృద్ధి చెందినటువంటి మహానేత మీరు. కాబట్టి దయచేసి మాకు ఆ స్టడీ లీవ్ ఇవ్వండి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు ప్రారంభించారు, దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే వాటిని పారదర్శకంగా ఇవ్వండి. వాటిని మతం చూడకుండా, అది కులపరమైనటువంటి రుణాలు కాబట్టి ఎస్సీలకు ఇచ్చేటువంటి రుణాలలో ఆ పార్టీయా ఈ పార్టీయా అని చూడకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు పాటించి ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకి నిరుపేదలకు ఇవ్వాల్సిందిగా. డబ్బున్నవాడు పేదవాళ్ళ కాడ సంతకాలు ఏలుముద్రలు తీసుకొని వాళ్ళు కార్లలో తిరుగుతూ ఉన్నారు. ఓ మహానుభావ, ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తూ ఉన్నా. సరైన ప్రచారాలు లేవు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో రోటవేటర్లు వస్తే
ఎస్సీలకి నాకు తెలియదు. ఎస్సీలకి తెలియకుండా అంతా డబ్బున్నటువంటి వాళ్ళకే మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఏం పథకాలు ఉన్నాయి ఎవరికి తెలియడం లేదు. కాబట్టి మీరు మంచి మనసుతో అన్నిటినీ కూడా మీరు చెల్లించాల్సినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఆ కంపెనీలకు చెల్లించాల్సిన అప్పులు కూడా చెల్లించారని తెలిసింది. ధన్యవాదాలు. అవి మళ్ళీ ప్రారంభమైనాయి. అయితే ప్రారంభమైతే ఎవరి కోసం? ముందు మాకు ఇవ్వాలి. మా ప్రయారిటీని మీరు, మా దళితుల ప్రయారిటీని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాల్లో కూడా నిరుపేదలైన వాళ్ళ ప్రయారిటీని మీరు దయచేసి గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. పిఠాపురంలో ఏదైతే కుల వివక్షత జరుగుతుందో దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి ఎవరైతే బీజం వేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి. ఎందుకు శిక్షించమంటున్నాం? మాకు ఎవరూ శత్రువులు కాదు. ఒక్క దగ్గరైనగా సరైన యాక్షన్స్ తీసుకుంటే ఆ యొక్క న్యూస్ వల్ల, ఆ యొక్క చర్యల వల్ల, మార్పు వల్ల సమాజంలో పలు చోట్ల జరగబోయేటివి కూడా ఆగిపోతాయి. సో సమాజం బాగుపడుతుంది. అది మంచి పేరు కూడా మీకే వస్తుంది. ఓ చంద్రబాబు గారు దయచేసి దృష్టి సారించాల్సిందిగా కోరుతూ, ఓ జిల్లా కలెక్టర్లారా దయచేసి ప్రభుత్వ హాస్టళ్లలో చదివేటువంటి బిడ్డలు కేవలం చదవగలుగుతున్నారా, రాయగలుగుతున్నారా? వాళ్ళ పాఠ్య పుస్తకాలు ఒక్కసారి మీ సమక్షంలో చదివించండి, బండారం బయటపడిపోద్ది. ప్రతి సంవత్సరం వేల మంది విద్యార్థులు స్క్రాప్ కింద బయటకు వస్తున్నారు. అటు చదువుకు ఉపయోగపడడం లేదు, ఇటు ఇళ్లలో పనులకి ఉపయోగపడడం లేదు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.